ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్లో చూసినా కూడా కష్టపడే వాళ్ళకు జీతాలు ఉండవు. కష్టపడి 24 గంటలు 365 రోజులు వాడు అదే సెక్టార్లో చేస్తాడు. వానికి 10,000, 13,500, లాస్ట్ 15,600 అంతే ఉంటాయి. కానీ గవర్నమెంట్ రన్ చేసే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకు పుచ్చాడు జీతాలు, నెలకు లక్షల జీతాలు, కార్లు అంతా గవర్నమెంట్ మీదకి వెళ్ళిన గవర్నమెంట్ ఇచ్చే డబ్బు నుంచే వాళ్ళు ఖర్చు పెట్టాడు. మొత్తం కారు కొనుక్కోమంటారు, అన్నీ ఇస్తారు గవర్నమెంటే. అదేవిధంగా వాళ్ళకి మెడికల్ కవరేజీలు కూడా ఉంటాయి. ఈ మధ్య చెప్పిందిగా తిన్మర్మలన్న కూడా క్లియర్గా వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఎవరికి ఉండవని. ఒక 1 మంత్ ఎమ్మెల్సీ చేసిన, ఎమ్మెల్యే చేసిన వాళ్ళకు జీవితాంతం పింఛన్ అనేది వస్తుంది. కానీ పాపం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చచ్చిపోతారు. 365 రోజులు పనిచేస్తారు. వాడికి ఏముంది? ఒక్కొక్కరికి 60-70 కిలోమీటర్ల దూరంలో వర్క్. వాడి జీతం చూస్తే 13,500. అవే కాకుండా ఇంక ఎక్కువ పనులు ఉంటాయి, ఎక్స్ట్రా పనులు, బయటకు పోయి రావాలి. ఆ ఖర్చులు ఎవరిస్తారు? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా? ఓన్లీ ఈ వ్యవస్థలో మనుషులంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలే. వీళ్ళదే జీవితం అంటే. ఇక మిగతా అందరిది గంతే, బెస్ట్. వాళ్ళకు రైలు ప్రయాణాలు ఫ్రీ, బస్సు ప్రయాణాలు కూడా ఫ్రీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ చేతుల పని కాబట్టి వాళ్ళకు అనుగుణంగా వెళ్ళి చేసి పెట్టుకున్నారు అంతే. ఇంక ఇవి కాకుండా ఎన్నో లాభాలు సైడ్ల నుంచి వెళ్ళి. కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ మీద కొన్ని కోట్లు డబ్బులు పక్కకి వెళ్ళిపోతున్నాయి. దాని గురించి సిట్టింగ్ జడ్జిని వేయమని ఎంతోమంది మొత్తుకుంటారు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏది అధికారంలో ఉన్నా దాని గురించి ఒక మాట లేదు. ఇది ఎక్స్ట్రా అమౌంట్, ప్యాకెట్ మనీ, ఏటీఎం మంత్లీ వచ్చేది ఎందుకు పోగొట్టుకుంటారు? అది ఎక్కడికి పోతుంది, ఎవరి జేబులోకి పోతుంది తెలుసుకోమని అంటున్నారు. పెద్ద వాళ్ళు ఎవరున్నారో బయటకు తీయాలని ఎంతోమంది అంటున్నారు. అంజిరెడ్డి గారు పాపం ఎంతో మాట్లాడుతున్నప్పటికీ మరి ఆయన మాట ఖాతరు చేస్తే లేదు. ఒక ఏటీఎం లాగా అవుట్సోర్సింగ్ వాళ్ళ మీద ఈ సైడ్కి పోయే డబ్బులు వాళ్ళకు ఒక ఏటీఎం లాగా పనిచేస్తున్నాయి. ఎమర్జెన్సీకి నెల కాగానే కథం డబ్బులు వాళ్ళ ఖాతాలోకి, వాళ్ళ జేబులలోకి వెళ్ళిపోతాయి. పేరుకు ఏజెన్సీ దగ్గరికి వస్తాయి. ఏజెన్సీ కూడా ఎక్కడికి పంపిస్తాడో, ఎవరి జేబులోకి పోతున్నాయో ఎవరికి తెలియదు. ఏజెన్సీలు ఎవరు రన్ చేస్తారో దాని మీద ఓ సిట్టింగ్ జడ్జిని వేయమని అంజిరెడ్డి గారు మొరో అని మొత్తుకుంటున్నారు. పట్టించుకున్న నాదుడే లేదు. పోనీ బాబు, వాళ్ళ జీతాలను ఇకపైన నేను రోజులు తింటారు, ఎప్పుడైనా జీతాలు చక్కగా వేసేయర్రా అంటే అది లేదు. ఇంత దరిద్రంగా ఉంది. మరి ఈ 10,000కు పని చేసుకుంటే ఈయనే ముసలి చచ్చిపోవడా? మరి ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసేటోళ్ళు వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి అని ఆలోచించాడు ఒక్కరు లేడు. వాడు ఆ 10,000లనే అతికి కుటుంబాన్ని నడిపించాలి. వెళ్ళినా వెళ్ళకున్నా కష్టపడి ఆడ పిల్లలతో తిట్లు పడుకుంటా ఇదే 10,000 బత్తం అనుకొని నడిపించాలి. వాడికి కడుపు నిండా అన్నం తినడు, కొత్త బట్టలు ఉండయి, ఒక ఫంక్షన్కి పోదామన్నా పోలేడు. ఎందుకంటే జేబులో రూపాయి ఉండదు కాబట్టి. ఆడిపోతే చులకనే కదా. ఎందుకురా బాయ్ బతుకు? ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఎందుకు నడిపిస్తారు? జీవితాలతో ఆడుకుంటారు. అన్నీ మూసిపడేయండి అంతే. మూసిపడైతే అది ఏదో దేశం పోతాడు, సంపాదించుకుంటాడు. తెలంగాణలో అది కొత్త ఏం కాదు. మీరేదో చేత్తా అని ఇక్కడ ఆపి మనుషులను గట్టిగా వాని వయసు అయిపోయేదాకా పని చేయించుకొని నీ పనికి ఇంతేరా బాయ్ నువ్వు వెళ్ళిపో అనే స్థితికి తీసుకురాకండి. ఇజ్జత్ తీయకండి తెలంగాణలో ఇజ్జతి తీయకండి. నీతో సాతనైతేనేమో జీతం 20,000 అన్న, గౌరవ వేతనం 20,000, 30,000 ఇచ్చి చేయించుకో.
నీతోటి కాలేదా? మొత్తం వ్యవస్థనే మూసేయరా బాయ్, గేట్ మూసేయి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనేది లేదురా బాయ్, అందరు ఇంటికి వీకుర్రి అని బంద్ చేయి. ఆశతోటి చెయ్యరు ఓడు. నీ పిచ్చాకుంట్ల పనులన్నీ ఇచ్చుకుంటా జీవితాలతో ఆడుకుంటున్నారు, యువత జీవితాలతోటి. ఓ సంపద సృష్టించే తెలివి లేదు. ఉన్న దాంట్లోనే దేవుకొని తినుడు. ఎన్ని రోజులు తింటావురా బాయ్? అందరి జీవితాలతోటి ఆడుకోకూర్రి. ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా సాతనైతే చేయబుదే చేయర్రి. మీ ఇవాళ రేపు పొలిటికల్ అంటే సంపాదించుకోవడానికే, సేవ చేసేటోడు ఒక్కడు లేడు. సంపాదన అని మీద పెట్టుకొని పోతారా బాయ్. అంటే మీకు ఛాన్స్ వచ్చింది, మీరు సంపాదించుకోరు, లిమిట్ ఉండాలి. ఓడద్దంటాడు, కష్టపడ్డావు, జెండు ఎత్తినావు, తిరిగినావు కావచ్చు, ఏమో చేసినావు కావచ్చు, పొడిచినావు అన్నీ, కాబట్టి సంపాదించుకో. కానీ నేను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎంతో కొంత న్యాయం చేయి. మొత్తం మొత్తం లోపల మీద పెట్టుకొని పో, తరతరాలకు సంపాదించుకో. ఓడద్దంటురా బాయ్. నీకు వచ్చిన ఛాన్సు కథం దోస్తానో దోయ్, ఓడద్దంటలేడు. కానీ మొత్తానికి ఎండి సచ్చే పని మాత్రం చేయకు. కొంచెం న్యాయంగా ఎంతో కొంత మినిమం స్కేల్ గింత ఇస్తే మరి బతుకుతారు అని ఇచ్చేయరు అంతే. అది ఏ గవర్నమెంట్ అని ఎవడన్నా ఉండని, ఎక్కడన్నా పోని. మనం మర్యాదగా మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకు బాధ్యతగా సరిపడే జీతం ఇవ్వడానికి ప్లాన్ చేయరు. అంతేగాని ఈ ఓన్లీ నా జేబులకే దోత్తా, వాడెక్కడన్నా చావని, వీడెక్కడన్నా చావని అంటే కష్టపడ్డోడు బలైపోతాడు. రేపు నరకానికైనా కూడా నిన్ను పాపం అన్నారు అక్కడ. అందుకని నీకు సమయం వచ్చింది, దోసుకోగా ఈ పనిచేసేటోళ్ళకు ఉన్నారు. పనిచేసేటోళ్ళని మాత్రం ఆగం చేయకూరి. పెడతారా ఇక్కడ అన్నం పెట్టుర్రి, లేకపోతే బయటకు వెళ్ళగొట్టుర్రి. రే భయ్ మాతోటి కాదురా, మా జేబులు నింపుకోవడానికి అంత తెలియవు, నీకేంద్రా భయ్ ఇచ్చేది, 10,000 కూడా నాకే కావాలి, పిల్లనాడు అని వెళ్ళగొట్టురికి అంతే. ఓ మాట అయిపోతుంది. ఇది ఏంది అడుక్కునుడు ఊకే. ఈ ఆర్టీసీ వాళ్ళు పాపం మొన్న ఆయన చచ్చిపోతేనే కథ స్పందన వచ్చింది అంటే అట్లా ప్రతి దానిలో చచ్చిపోవాలన్నా అయింది. బతికుంటే బస్సాకైనా తిని బతుకుతాం బిడ. అలాంటి పనులు అవసరం లేదు, ఎవరు కూడా అలా చేయకూడదు కూడా. సత్తనే మనకు మార్పు జరుగుతుందంటే ఆ మార్పు మనకు అవసరం లేదు. మొత్తం గేటు మూసేరి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని ఇంకేమైనా ఉన్నాయో ప్రైవేట్గా పని చేయించుకుంటారో అది మూసేసి అందరిని బయటకు వెళ్ళగొట్టారు. అంతేగాని ఇవన్నీ పనులు వద్దు. ఈ సచ్చుడు, సంపాదించుకునుడు, పాపం చచ్చిపోయింది ఏముంది, ఉన్నోళ్ళకు లాభం జరగవచ్చు, వాని కుటుంబం అయితే నాశనం అయింది కదా. నువ్వెన్ని ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు చచ్చినాక ఏం బతుకుతుర్రా. ఎవ్వని సంపాదన ఆడే దోసుడు ఈ మీద పెట్టుకొని పోతారా బాయ్. తరాలకు తిన్నా దమ్మకుండా సంపాదించుకుంటారు ఒక్కొక్కడు. పొలిటికల్లోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర రూపాయి ఉండదు. అదృష్టం కొద్దీ పొలిటికల్లో విన్ అవుతాడు. ఈగ చూడు, ఏమో అంగిల్ చింపుకొని తిరిగినోడు కూడా ఇలా మంచిగా బ్రెంజ్ కార్లలో తిరుగుతారు. ఓట్ల కోసం తిరిగి అలసిపోయి నేను గెలవనేమో అనుకున్నాడు, లాస్ట్కు ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి బాగు చేస్తాడని ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు కంటికే లేడు, కంటికే కనిపించాడు. పోయి హైదరాబాద్లో పడితే అయిపోయా కథ. ఎవడు ఎక్కడ పోతుంది, ఎవడు ఏ గంగలో పోతుంది అని అంటే నేను బిజీ. ఇగో నా కింద ఈ మనిషి ఉన్నాడు, ఈ మనిషికి చెప్పుర్రు నేను పోయి హైదరాబాద్లో ఢిల్లీలో నేను ప్లవనాగం లేచి దుంతా, అది ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, నేను మీకు న్యాయం చేస్తా అని ఇవే మాటలు. చచ్చిపోతారా బాయ్. అందరి ఉసురు పోసుకోకూరి, సంపాదించుకోరు. కానీ అతి సంపాదన దురాశ దుఃఖం చేట అంటారు. ఏదో పద్యం ఉండేగా, కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన శుభలగ్నమునందు వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. వట్టిగా లేదు. కనకపు సింహాసనం కుక్కను కూర్చుని పెడతా అంతే ఉంటారు అబ్బాయి అన్నట్టుకున్నా దాని బుద్ధి మారదు. పొలిటికల్ అంటేనే అలా నిజాయితీగా ఉండని, నిజాయితీ ఉండనివ్వరు. అది ఎక్కడో ఒక తులసి మొక్క ఉంటుంది, వాడిని కూడా బతకనియరు, వాడిని కూడా అలా కలుపుకొని పోతారు. ఏ బాయ్ టోల్ మేము సంపాదించుకుంటాను, నువ్వేం చేస్తున్నావురా, నువ్వు కూడా ఇట్లా అయితే ఇట్లా కలువు, లేకపోతే నడు
నీతిగా చేద్దాం అంటూ నీతిగా మాట్లాడుతుండే అక్కడ పార్లమెంట్లోనా ఢిల్లీలో. ఏం చేస్తారు? ఉండనిస్తారా? ఎప్పుడు వీకేద్దామని చూస్తారు. రాఘవ్ చెద్ద ఏదో ఒక తులసి మొక్క ఉంటుంది, అట్లాంటి బతకనియరు. ఉంటే లంగలం అందరూ ఉండాలి గ్రూప్, లేకపోతే మంచిగా ఉండాలి నీతివంతులు నూటికో కోటికో ఒకడు ఉంటాడు. వాడిని అలా కలుపుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మరి చేద్దాం, దేశానికి రాష్ట్రానికి న్యాయం చేద్దాం అనే ఆలోచన కొంతమందికి మాత్రమే. అందులో 125% నీతిమంతులు వెళ్తారు. వాళ్ళని కూడా చేయకుండా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంపాదించుకోండి, ఎవడు అద్దాంట్లో ఛాన్స్ వచ్చింది కాబట్టి సంపాదించుకోండి, తినుర్రి, కార్లు, బెంజ్ కార్లు, విమానాలు, ఫ్లైట్లు అన్నీ కొనుక్కోర్రి. కానీ పేదవాడు ఏదో ఫ్యామిలీ కోసం పని చేసుకుంటానికి ఎందుకురా బతికినా అని అనిపించేలా చేయకండి. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబులన్నీ ఇకపై తీసిపడేయండి. అసలు ఉండదు ఇవిగా. ఎందుకంటే జీవితాలు నాశనం అవుతాయి. యువత వచ్చి చేరుతారు, ఎన్నో 5వ 10వ కథం వాడు పెట్టుకోవటానికి పైసలు